హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మంచనా వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇంకా నేను బతుకమ్మ తయారు చేస్తున్నాను చూసారా. అందుకోసం పూలన్నీ ఇలా సిద్ధంగా ఉంచుకొని ఇంకా ముందుగా ఇలా చిన్న బతుకమ్మను తయారు చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా పెద్ద బతుకమ్మ రంగురంగుల పూలతో, వివిధ రకాల పూలతో ఇంకా బతుకమ్మని తయారు చేసుకొని ఈ తెలుగింటి ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులందరూ ఆనంద కోలాహాలతో ఆడుకునే ఉత్సవమే ఈ సద్దుల బతుకమ్మ అండి. 9 రోజులు ఘనంగా జరుపుకున్న ఈ వేడుకలో ఈరోజు చివరి రోజు. ఇలా చివరి రోజైన ఈ సద్దుల బతుకమ్మని ఇలా చక్కగా అన్ని రకాల పువ్వులతో ఈ పూలన్నీ పేర్చుకొని పువ్వులకే పూజ చేసుకుంటాం. ఇంకా అంతే కదండి. ఈ విధంగా నేను బతుకమ్మని చక్కగా ఇలా తయారు చేసుకున్నాను. బంతి పూలు, తంగేడు పూలు, గునుగు పువ్వు, ఉప్పు పువ్వు, ఇలా అన్ని పూలతో ఈ పూలన్నింటితో బతుకమ్మని ఈ విధంగా పేర్చుకుని ఇంకా బతుకమ్మకి నైవేద్యాలు తయారు చేసుకోవాలి. బతుకమ్మకి నైవేద్యాలుగా 9 రకాల పులిహోరలు, అలాగే బతుకమ్మ స్పెషల్ మాలిజ లడ్డూలు. ఈ వంటలు నేను ఎలా చేశానో తొందరగా అనేది ఇంకా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ చక్కగా అర్థమవుతాయి. ఇప్పుడు సద్దులు ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. చక్కగా తొందరగా ఎలా నేను తయారు చేస్తానో మీరు చూడండి. ఇప్పుడు ఇలా చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలండి. చింతపండు పులుసు ఇది. చింతపండు పులిహోర కోసం చింతపండు గుజ్జు చిక్కగా తీసి పెట్టుకోవాలి. దాంట్లో ఇలా ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక స్పూన్ నూనె, ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా డైరెక్ట్గా ఇంకా స్టవ్ పై పెట్టేసుకోవాలి. ముందుగా ఇలా పులుసు ఈ చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా తీసుకోవాలండి. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. చింతపండు పులిహోరలో ఇంగువ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇలా ఇంగువ వేసేసి ఇంకా దీన్ని స్టవ్ పై ఉంచేసేయాలి. ఈ చింతపండు ఉడికేలోపు ఇలా రైస్ పక్కన పెట్టేశాను. రైస్లో కొంచెం నూనె, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసేసాను. ఇంకా కొద్దిసేపు ఇది ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన ఈ చింతపండుని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ మొత్తం తాలింపు చేసుకోవాలి. ఇలా శనగపప్పు ఒక 2 గంటల ముందు నానబెట్టి ఉంచుకుంటే పచ్చిశనగపప్పు మనకు చక్కగా ఉంటుందండి పులిహోరలో తినడానికి. ఈ విధంగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసాను. ఆ తర్వాత కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు అన్నీ 1/2 స్పూన్ వేసానండి. ఇది చింతపండు పులిహోర కోసం తాలింపు. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసాను. ఇంకా ఇలా నానబెట్టి ఉంచుకున్న పచ్చి శనగపప్పు వేస్తున్నాను. ఇలా నానబెట్టి ఉంచిన పచ్చి శనగపప్పు వేస్తే టేస్టీగా ఉంటుందండి. డైరెక్ట్గా అలాగే వేస్తే కటకటా ఉండి మనకు అంత తినాలనిపించదు. ఈ విధంగా ట్రై చేయండి మీరు ఈసారి చేసినప్పుడు. ఇలా నానబెట్టి శనగపప్పు వేస్తే టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఈ తాలింపులో వేసేసుకోవాలి. పల్లీలు వేయట్లేదండి ఇప్పుడే, తర్వాత వేస్తాను. తాలింపులో వేస్తే మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకా దీన్ని చక్కగా ఫ్రై చేసేసి ఇలా మనకు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్లో 1/2 స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఇంగువ వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం చక్కగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా చింతపండు పులిహోర కోసం తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ స్టవ్ పై ఉంచుకొని దీంట్లో 2-3 స్పూన్ల నూనె వేసుకొని ఇలా పల్లీలు వేయించుకోవాలి. ఫస్ట్ నూనెలో పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పల్లీలు వేసేసాను. నూనెలో వేగుతున్న స్లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి. అలా అయితే క్రంచీగా ఉంటాయి, పల్లీలు టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పల్లీలన్నీ ఇలా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో
నానబెట్టి ఉంచిన పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. నేను చేసే పులిహోరలన్నింటికి సరిపోయే విధంగా ఒకేసారి తాలింపు చేసేసుకుంటున్నాను. ఈ విధంగా పచ్చిశనగపప్పు నూనెలో వేసేసి దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులిహోరకు సపరేట్ చేసుకోవాలి తాలింపు. ఇంకా తర్వాత మిగతా పులిహోరలన్నింటికి ఒకే దగ్గర తాలింపు చేస్తున్నానండి. అదే గిన్నెలో అదే నూనెలో ఇలా 1 స్పూన్ ఆవాలు వేశాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 2-3 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇవి వేసేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా అంతే అండి, మిగతా అన్ని పులిహోరలకి ఈ తాలింపే సరిపోతుంది. అన్నింటికి ఒకేసారి చేసేస్తున్నాను. ఇంకా ఈ తాలింపు అయిపోయింది, ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పెరుగన్నం కోసం తాలింపు తయారు చేస్తున్నానండి. ఇలా కాజు, పల్లీలు ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇలా ఒక చిన్న ప్యాన్ స్టవ్ పై ఉంచుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. పెరుగన్నంకి తాలింపు నెయ్యితో చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. మనకు గుళ్ళో చేసిన ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఈ విధంగా 2 స్పూన్ల నెయ్యి వేశాను. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం కూడా వేస్తున్నాను. ఇంకా బాదం, కాజు మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బాదం వేశాను. ఆ తర్వాత ఇలా దంచి పెట్టిన మిరియాలు వేస్తున్నాను. 10-12 మిరియాలు వేసానండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, నేతిలో వేగిన అల్లం టేస్టీగా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం వేసుకొని ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇంకా అంతే అండి, పెరుగన్నంకి తాలింపు రెడీ అయిపోయింది. ఇలా తాలింపులన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. రైస్ అయ్యింది. అవన్నీ చల్లారేలోపు ఇంకా తెలంగాణ స్పెషల్, బతుకమ్మ స్పెషల్ మాలీజా అండి. ఇంకా మా ఇంట్లో అయితే మాలీజా చేసి బతుకమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా దానికోసం ఇలా బియ్యం పిండి, ఓన్లీ బియ్యం పిండి అండి. ఇలా బియ్యం పిండి, ఈ బియ్యం పిండిలో ఇలా వేడి వేడి వాటర్ వేసుకోవాలి. మరుగుతున్న వాటర్ వేసుకోవాలండి. అలా అయితే మనకు రొట్టె చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా బియ్యం పిండి మొత్తం దీన్ని వాటర్లో, ఈ వేడి వాటర్లో చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా దీన్ని చపాతీ ముద్దలా చేసుకోవాలండి. ఈ పిండిని మొత్తం కొంచెం తడి అద్దుకుంటూ దీన్నంతా మనకు చపాతీ ముద్దలా తయారు చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని రొట్టెలా చేసుకోవాలి. మనం జొన్న రొట్టెలు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే బియ్యం పిండితో రొట్టె చేసుకోవాలి. కాకపోతే కాస్త మందంగా చేసుకోవాలండి, సన్నగా చేయొద్దు. కొంచెం మందంగా చేసుకొని ఇప్పుడు ఈ రొట్టెను సేమ్ మనం జొన్న రొట్టె కాల్చుకున్నట్టే కాల్చుకోవాలి. ఇలా వేడివేడి ప్యాన్ పై రొట్టె వేసేసుకొని పైన వాటర్ అద్దేసుకోవాలి. ఈ విధంగా రొట్టె రెడీ అవుతుంది. ఇంకా అన్నము, తాలింపులు అన్నీ చల్లారేలోపు ఈ మాలిజా తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రొట్టె మొత్తం తయారు చేసుకొని ఇంకా దీన్ని పక్కన తీసుకోవాలి. చూసారా, ఇలా నేను 2 రొట్టెలు చేశాను. 2 కప్పుల బియ్యం పిండితో 2 రొట్టెలు చేసి దీన్ని చేత్తోనే చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా తుంచేసుకోవాలండి. వేడి వేడిదే చేసుకోవాలి. వేడి వేడిదైతేనే మనకు మాలిజా చేసుకోవడానికి వస్తుంది, లేదంటే రాదండి చల్లారితే. ఈ విధంగా వేడి వేడి రొట్టెను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రొట్టె మొత్తం చక్కగా కాలిన తర్వాత దాన్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇంకా ఇలా దంచి పెట్టిన ఇలాచీ వేస్తున్నాను. మాలిజా, బెల్లం మాలిజా అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా మెత్తగా దంచిన బెల్లం వేస్తున్నాను. ఆ తర్వాత ఇది ఎండు కొబ్బరి తురుము అండి. ఇంకా అంతే, ఇలాచి, ఎండు కొబ్బరి తురుము, బెల్లము, రొట్టెలు, బియ్యం పిండి రొట్టెలు. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా మెత్తగా చేసుకోవాలి చేతితోనే. బెల్లం అంతా ఈ పిండికి ఈవెన్గా కరెక్ట్గా పట్టే విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఇంకా ఈ నెయ్యి వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకొని ఈ రొట్టెలు మొత్తం బెల్లము అంతా చక్కగా కలిసిపోయేలా మెత్తగా చేతితో ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇలా చక్కగా ఉండలు చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మాలిజా రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా మాలిజా ఇష్టంగా తింటారండి. కానీ ఇది ఒక్కటే రోజు టేస్టీగా ఉంటుంది, రేపటికి తినాలనిపించదు. ఇంకా ఈరోజు ఇది
మాలిజా బతుకమ్మ స్పెషల్ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే ఇలా మాలిజా ముద్దలు చేసి బతుకమ్మకి నైవేద్యంగా సమర్పిస్తాము. ఇంకా మీరు ఎలా చేస్తారన్నది నాకు కమెంట్ చేయండి. ఇంకా చూసారా, ఈ లడ్డులన్నీ మాలిజా లడ్డులు తయారు చేసేసాను. మొత్తం మాలిజా రెడీ అయిపోయింది. ఇంకా ఈ లడ్డులన్నీ సిద్ధంగా అయిపోయాయి. బెల్లం మాలిజా, సూపర్ టేస్టీ అయిన బెల్లం మాలిజా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా మిగతా ప్రాసెస్ ఇలా ఈ విధంగా పులిహోరలు మొత్తం కలిపేసుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే పల్లీలు చూసారా, ఇలా అన్నీ వేయించి పెట్టానండి. స్లో ఫ్లేమ్లో చక్కగా వేయించి పెట్టుకోవాలి. గసాలు, ఆ తర్వాత కొబ్బరి కూడా స్లైసెస్గా చేసుకొని వేయించుకోవాలండి, టేస్టీగా ఉంటుంది. పుట్నాలు కూడా వేయించి ఇలా పౌడర్ చేసి పెట్టాను. ఈ విధంగా పుట్నాల పౌడర్, ఇలా వేయించిన నువ్వులు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇవన్నీ పులిహోరల కోసం అండి. 9 రకాల పులిహోరలు చేస్తున్నాను. ఇలా గసాలు మిక్సీ జార్లో వేసుకొని ఒక్క మిరపకాయ వేసానండి. కొంచెం ఎండుమిరపకాయ వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇంకా దీంట్లో కూడా ఒక ఎండుమిరపకాయ ఆయిల్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఇంకా అవన్నీ పౌడర్లు ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా పౌడర్లు మొత్తం రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇలా పెరుగన్నం కోసం మెత్తగా వండిన అన్నం, మనం బియ్యం పోసినప్పుడు ఒక బియ్యానికి 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ వేసేసుకుంటే అన్నం మెత్తగా అవుతుంది. అన్నం అంతా స్పూన్తో ఇలా మెత్తగా అనుకొని ఆ తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఈ అన్నం మొత్తం చక్కగా మెత్తగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ముందు పెరుగన్నం తయారు చేస్తున్నాను. దీంట్లో ఇలా తోడు పెట్టిన పెరుగు వేసుకోవాలి. మీరందరూ జనరల్గా మొత్తం పెరుగుతోనే చేస్తారు కదా, అలా పెరుగుతో కాకుండా కొంచెం పాలు కొంచెం పెరుగు వేసుకొని చేసుకుంటే పెరుగన్నం టేస్టీగా ఉంటుందండి, పుల్లగా లేకుండా. ఇంకా ఈ విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పెరుగు వేసుకొని దీంట్లో ఇప్పుడు కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు పెరుగు వేసుకొని చేసుకోవడం వల్ల పెరుగన్నం మనకు టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇలా ముద్దలా కాకుండా కొంచెం లిక్విడ్లా ఉంటుందండి. ఈ విధంగా పెరుగు పాలు అన్నంలో వేసేసి దీన్ని అంతా చక్కగా కలిపేసుకోవాలి. దీనికి అన్నం మాత్రం మెత్తగా ఉండాలండి, అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా పెరుగన్నం కోసం సపరేట్గా తాలింపు చేసాం కదా నెయ్యి వేసి, ఇలా అన్నం అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఈ నెయ్యితో చేసిన తాలింపు ఈ అన్నంలో వేసేసుకోవాలి. అంతే, దద్దోజనం రెడీ అయిపోయింది. ఇంకా ఈ పెరుగన్నం మాలిజా లడ్డులు మా ఇంట్లో బతుకమ్మకి నైవేద్యంగా సమర్పిస్తామండి. ఇలా తాలింపు మొత్తం దీంట్లో వేసేసుకొని ఇంకా ఈ పెరుగన్నంలో కలిపేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా పెరుగన్నం రెడీ అయిపోయింది. ఇంకా మిగతా పులిహోరల ప్రాసెస్, ఇప్పుడు ఆ పులిహోరలు మొత్తం కలిపేసుకోవాలి. ఇలా దద్దోజనం రెడీ అయిపోయింది. ఇంకా పులిహోరలు ఇలా అన్నం అంతా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలండి. పసుపు, ఉప్పు, నూనె వేసి ఇలా పొడి పొడిగా అన్నం ఉడికించి చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే పులిహోర కలుపుకుంటే మనకు చక్కగా ఉంటుంది, ముద్దలా లేకుండా. చింతపండు పులిహోర కోసం సపరేట్గా తాలింపు చేసాం కదా, దాంట్లో కొంచెం అన్నం వేసాను. అలాగే ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చింతపండు వేస్తున్నాను. ఇదంతా వేసేసి ఇంకా దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ పులుసులో ఉప్పు వేసాము, అన్నంలో ఉప్పు వేసాం కాబట్టి ఇంకా మనం పులిహోర కలుపుకునేటప్పుడు ఉప్పు చూసుకొని వేసుకొని కలుపుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా అంతే అండి, సింపుల్గా చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. దీంట్లో వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేస్తున్నానండి. నువ్వుల పొడి వేస్తే చింతపండు పులిహోర టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నువ్వుల పొడి వేసేసి ఇంకా ఈ పులిహోర మొత్తం కలిపేసుకోవాలి. అంతే, చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిన అన్నం ఉంది కదా, ఈ అన్నంలో సపరేట్గా చేసిన తాలింపు దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ అన్నంతో అన్ని రకాల పులిహోరలు చేస్తాను. ఒకేసారి అన్నంలో తాలింపు అంతా కలిపేసుకోవాలి. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు వేసేస్తున్నాను. అలాగే వేయించి పెట్టిన శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇలా అన్నం అంతా చల్లారిపోయిన తర్వాత వేసుకుంటే పల్లీలు మనకు ఈవినింగ్ తిన్నా కూడా క్రంచీగా ఉంటాయండి, మెత్తగా కాకుండా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ఇంకా ఈ తాలింపు అంతా అన్నానికి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఉప్పు తాలింపు మొత్తం అన్నంలో కలిసిపోవాలి. ఈ విధంగా అన్నం మొత్తం కలిపేసుకొని ఇంకా ఇలా కొంచెం తీసి
వేరే గిన్నెలోకి తీస్తున్నాను. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి కొంచెం అన్నం తీస్తున్నాను. ఈ విధంగా తాలింపు అంతా ఒకేసారి కలుపుకొని ఇంకా మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఒక్కొక్క గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు లెమన్ రైస్, నిమ్మకాయ పులిహోర. ఇంకా దీనికోసం ఇదేమో దబ్బకాయ అండి. మీకు ఇంతకుముందు ఒకసారి దబ్బకాయ పులిహోర వీడియో ఉంది కదా, ఒకటి దబ్బకాయ ఒకటి నిమ్మకాయ ఒక గిన్నెలో చూసారా. ఈ విధంగా దీంట్లో నిమ్మకాయ రసం పిండుతున్నాను. కొంచెం అన్నం పక్కకు తీసుకొని ఈ విధంగా మనం తినే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇది దబ్బకాయ అండి. ఈ దబ్బకాయ పులిహోర ఇలా తాలింపు అంతా కలిపేసుకున్న అన్నంలో ఇలా దబ్బకాయ రసం వేసేసుకొని ఇంకా అన్నం అంతా కలుపుకోవాలి. అంతే, నిమ్మకాయ పులిహోర దబ్బకాయ పులిహోర రెండు రెడీ అయిపోయాయి. ఇంకా మిగతా పులిహోరలు ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్న గసాలు, పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ పొడి చేసుకున్నాం కదా, ఎండుమిరపకాయ వేసి పొడి చేసుకోవాలి. నువ్వుల పొడిలో మాత్రం ఎండుమిరపకాయ వేయలేదండి, ఓన్లీ నువ్వుల పొడి మాత్రమే వేసేసాను. ఇప్పుడు తాలింపు అంతా కలిపి పెట్టుకున్న అన్నం కొంచెం కొంచెంగా పక్కకు తీసుకొని దాంట్లో ఇప్పుడు 2 స్పూన్ల నువ్వుల పొడి వేస్తున్నాను. ఇది నువ్వుల పులిహోర. ఇలా నువ్వుల పొడి వేసేసి అన్నం కలిపేసుకోవాలి. నువ్వుల పులిహోర రెడీ అయిపోయిందండి. అలాగే ఇంకా కొంచెం అన్నం ఇలా మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని ఈ అన్నంలో వేయించిన కొబ్బరి పొడి మనం చేసుకునేటప్పుడు అందులో ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలండి. వేయించిన ఎండుమిరపకాయ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది, కొబ్బరి పులిహోర. ఈ విధంగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పౌడర్ వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా కొబ్బరి పులిహోర రెడీ అయిపోయింది. ఈ విధంగా సింపుల్ టెక్నిక్తో మనం 9 రకాల పులిహోరలు చేసుకోవచ్చండి. ఇన్ని రకాలు ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటారు కదా, అదేం కాదండి. సింపుల్గా తాలింపు అంతా ఒకేసారి కలిపేసుకొని ఇలా ఒక్కొక్క ఫ్లేవర్ కొంచెం కొంచెం అన్నం పక్కకు తీసుకొని ఒక్కొక్క ఫ్లేవర్ వేసుకుంటే ఇంకా మనకు అన్ని రకాల పులిహోరలు రెడీ అయిపోతాయి. మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ అండి. ఇవి గసాలు వేయించి ఇలా పొడి చేసి పెట్టానండి. ఇంకా గసాల పులిహోర, గసాలతో కూడా టేస్టీగా ఉంటుంది పులిహోర. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉప్పు కూడా మొత్తం అన్నంలో ఒకేసారి వేసి కలిపేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. గసాల పులిహోర అయిపోయింది. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్, కొంచెం అన్నం మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకొని ఇంకా ఇప్పుడు పల్లీలు, వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీలు. ఈ పల్లీలు పొడి చేసుకునేటప్పుడు కూడా ఒక 2 ఎండుమిరపకాయలు వేసానండి. మనం ఒక 10-15 ఎండుమిరపకాయలు ముందే వేయించి పక్కన పెట్టేసుకుంటే కొంచెం కొంచెం పొడి చేసుకున్నప్పుడు ఒక్కొక్క పొడిలో 2, 1 క్వాంటిటీని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పల్లీల పులిహోర రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉండే పల్లీల పులిహోర. ఇంకా ఇప్పుడు ఈ అన్నంలో పుట్నాలు సేమ్ అండి. పుట్నాలు కూడా వేయించి ఎండుమిరపకాయ వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడి ఈ అన్నంలో వేసేసి ఇంకా అన్నం అంతా కలిపేసుకోవాలి. అంతే, సింపుల్గా పులిహోరలన్నీ రెడీ అయిపోయాయి. 9 రకాల పులిహోరలు రెడీ అయిపోయాయి. 9 రకాల పులిహోరలు ఎలా చేయాలి అనుకుంటారు కదా, ఇప్పుడు నేను చేశాను కదా సింపుల్గా. నెక్స్ట్ టైం మీరు కూడా అదే విధంగా తయారు చేసుకోండి. ఇలా ఇంకా ఒక్క పచ్చటాకు తీసుకొచ్చి దాంట్లో నేను తయారు చేసిన పులిహోరలు మొత్తం వడ్డిచ్చేస్తున్నాను. ఇలా మాలిజ ముద్దలు, పెరుగన్నం, చింతపండు పులిహోర, ఆ తర్వాత కొబ్బరన్నం, ఇలా నేను తయారు చేసిన 9 రకాల పులిహోరలు ఇలా పచ్చటాకులో వడ్డించుకుంటే చూడటానికే కనుల విందుగా ఉంది కదా, చక్కగా. ఇంకా చూసారా, మీరు కూడా ఈ సింపుల్ టెక్నిక్, సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇంకా ఈ పండుగని ఆనందంగా జరుపుకోండి. చూసారా, ఇలా 9 రకాల పులిహోరలు నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలానే తయారు చేస్తానండి. ఇంకా ఈ పులిహోరలన్నీ ఇలా పచ్చటాకులో వడ్డిస్తే చూడటానికి అందంగా ఉంది కదా. రండి, నేను చేసిన 9 రకాల ప్రసాదాలు, 9 రకాల పులిహోరలు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్ని మీరందరూ సపోర్ట్ చేయండి. అలాగే మీరు
ఎన్ని వెరైటీస్ చేశారు, ఎలా చేశారనేది కమెంట్ చేయండి. బాయ్.